హాయ్ హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. తమ్నైల్ చూశారు కదండి. మా వారి బర్త్డే అనమాట అండి రేపు. అయితే మేమైతే ఈరోజు నైటే కేక్ కట్ చేయించడానికి ఇలాగా డెకరేషన్ అయితే చేస్తున్నారండి మా పిల్లలు. చూడండి, మా పిల్లలు అనమాట అండి. మొత్తం కూడా వీళ్ళదే అంతాను. చూడండి, చక్కగా డెకరేషన్ అయితే చేస్తున్నారు మా పిల్లలిద్దరు. మా వారైతే వచ్చేసారండి. కాకపోతే అది వీడియో నేను తీయలేదు, ఎందుకంటే అప్పటికే మేము నిద్రపోయామన్నమాట అండి. 1 అలా అయిపోయింది. మీటింగ్కి వెళ్ళారు, రావడానికి లేట్ అయింది. నేనైతే ప్రేయర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. నిజంగా మా లైఫ్లో నాకంటూ స్పెషల్ డే ఏదన్నా ఉందంటే ఇది మాత్రమేనండి. ఎందుకంటే దేవుడు నిజంగా చాలా మంచి హస్బెండ్ నాకు ఇచ్చారనమాట. నేను అదృష్టం చేసుకున్నాననే చెప్పాలి. అంత మంచి హస్బెండ్ అనమాట అండి నా హస్బెండ్. నిజంగా ఎంత బాగా అర్థం చేసుకుంటారంటే, ఒక మనిషిని అర్థం చేసుకోవడంలో చాలా అసలు నేను లక్కీ అని చెప్తానండి. అంత స్పెషల్ అనమాట అండి నాకు ఈరోజు. ఎందుకంటే మా వారు పుట్టినరోజు కాబట్టి. చూసారా, ఇక్కడైతే నేను కేక్ తినిపిస్తున్నాను అనమాట. నేను కేక్ పెట్టాను. మా పాప అయితే వెనకాల ఉండి డాడీ మొత్తం పెట్టే డాడీ, మమ్మీకి మొత్తం పెట్టే డాడీ అని చెప్పేసి అంటుంది. నాకేమో మొత్తం పెట్టేస్తారేమోనని నాకు భయం వేస్తుంది. వద్దు అంటున్నాను. ఆఖరికి ఎలా అయితే మొత్తం పెట్టేశారనమాట అండి. చూసారు కదా, అసలు నాకు మొత్తం నోట్లో పట్టలేదనమాట అది కేకు. ఇప్పుడు మా పాప పెడుతుందండి. వీడియో తీస్తున్నారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. మా పాప పెడుతుందండి. అసలు నిజంగా వీళ్ళ సంతోషం అయితే అంత ఇంత కాదనమాట అండి. మా పిల్లలు నాకు ప్రతి సంవత్సరం ఒక మెమొరబుల్గా ఉండిపోవాలని చెప్పి చాలా స్పెషల్గా ప్రతి సంవత్సరం కూడా నేను ఇది సెలబ్రేషన్ చేస్తాను అనమాట అండి. సెలబ్రేట్ చేస్తాను. చూడండి, మా పాప కూడా కేక్ పెట్టింది వాళ్ళ డాడీకి. మా పాపకు కూడా పెడుతున్నారు. దానికి కూడా పెట్టారు. ఇది మా బాబు అండి. మా బాబు కూడా పెడుతున్నాడు ఇప్పుడు. చూస్తున్నారు కదా. చూడండి, అసలు నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే అంతే కదా. అసలు మా వారికి అయితే ఏమీ తెలియదండి. ఆయన మీటింగ్కి వెళ్ళిపోయారు. ఉదయం వెళ్ళారండి, 9:30కి అట్లా వెళ్ళారు. 1కి వచ్చారనమాట అండి నైటు. అసలు ఆయనకి ఏమీ తెలీదు, ఏం చేస్తున్నాం ఏంటి అసలు ఏమీ తెలియదు అనమాట. నేనైతే ఇక్కడ గిఫ్ట్ ఇస్తున్నానండి. చూడండి గిఫ్ట్ ఏంటో. మీరు వీడియో చూసి వీడియో ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను అడుగుతున్నాను. వీడియో చూడండి, మొత్తం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా. అసలు నిజంగా ఈ గిఫ్ట్ చూసిన తర్వాత మా వారికి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేసింది అనమాట అండి. పాపం ఎప్పటి నుండో ఆయన ఆశ అది తీసుకోవాలనేసి, కానీ ఆయనకి తెలియకుండా చాలా అంటే అసలు ఎంత ప్లాన్డ్గా చేశానమాట అండి ఇదంతా కూడాను. అస్సలు ఆయనకి ఇంత కూడా తెలియదు అసలు ఇవన్నీ నేను ఇస్తున్నట్టు. అసలు నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయారు. చాలా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట. నాకైతే అసలు మర్చిపోలేని ఒక రోజు అనిపించింది అనమాట అండి ఆ రోజు. అసలు నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఆయన ఏంటిది ఇది డ్రెస్సా అని అడుగుతున్నారు. అవును, డ్రెస్ అని చెప్తున్నానండి. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో. ఇంకా నేను ఇదే కాకుండా ఇంకొకటి కూడా నేను ప్లాన్ చేశానండి, సర్ప్రైజు. కాకపోతే ఏమైందంటే క్లైమేట్ కొంచెం మనకి అనుకూలంగా లేని మూలన వర్షాలు పడుతున్నాయండి మాకు ఫుల్గా. విజయవాడ కూడా మొత్తం పూర్తిగా అదే ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చేసి విజయవాడలో ప్రజలు కూడా చాలా సఫర్ అవుతున్నారు కదండి ఈ వాతావరణం వల్ల. కొంచెం దానివల్ల అది డిలే అయిందనమాట. అది వచ్చాక కూడా నేను మీకు వీడియో పెడతాను, చూసారా? అంటే మేము ముందే దీన్ని ఓపెన్ చేసేసి గిఫ్ట్ ప్యాక్ చేస్తే బాగుంటుందని గిఫ్ట్ ప్యాక్ చేసామన్నమాట అండి. అసలు చూసారా, అసలు చాలా అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారోనండి అది చూసి. అంతే కదండి, హస్బెండ్స్ ఏంటంటే ₹1 ఉందంటే అది ఫ్యామిలీకి ఇంట్లో దేనికైనా ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచిస్తారు కదా. నిజంగా నేనైతే నా హస్బెండ్కి ఇలా ఇచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అసలు ఆయన అయితే అసలు ఎంత అంటే మాటలో చెప్పలేను అనమాట, అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. వీడియో ఎలా ఉందో చూసి మీరైతే కామెంట్స్ పెట్టండి, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.